హై ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి. ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి. ఇక నీకు ధనవంతుడయ్యే రాజభోగాన్ని అనుభవించబోతున్నామని ఈరోజు బాబాగారు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారండి. ఈ సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటలో తెలుసుకుందాం. వీడియో మొదలు పెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మన కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ తప్పకుండా ఆ బాబాగారికి చెప్పుకోండి. కంపల్సరీ బాబాగారు నెరవేరుస్తాడు. ఇక ఈ వీడియోని చూసే ముందు వీడియోని అయితే లైక్ చేసి వీడియోను వినడం అయితే స్టార్ట్ చేయండి. ఇన్ని రోజులు నీ దగ్గర ధనం లేక ఎంతోమంది విలువ లేదని బాధపడ్డావు. ఇకపై నీకు ఆ కాలం అనేది పోయి మంచి కుబేర కాలం అనేది రాబోతుంది. అంటే నువ్వు ఏదో ఒక విధానంగా నువ్వు చేస్తున్న పని వల్ల కానీ ఇక ఏదో ఒక రకంగా ధనం కలిసి వచ్చే యుగం ఇప్పుడు ఆ కాలం అనేది నీకు రాబోతుందని చెప్తున్నాను. కుబేర కాలం నీకు మొదలైంది. తప్పకుండా నువ్వు ఐశ్వర్యవంతురాలుగా నువ్వు జీవించబోతున్నావు. ఏ పని చేయకుండా డబ్బులు కావాలని ఎప్పుడు మాత్రం అనుకోవద్దండి. మీరు చేసే చిన్న చిన్న పనుల వల్ల, మీరు చేసే ఏ వ్యాపారం వల్ల కానీ మీకు అధిక మొత్తంలో ధనం రాబోతుంది. అది ఏ మార్గం ద్వారా నీకు తప్పకుండా దాన్ని చూపిస్తున్నాను. అంతవరకు మీకు నా మాటలన్నీ కూడా శ్రద్ధగా విని నెమ్మదిగా ఉండండి. ఎప్పుడు కూడా ఒకే రోజు ధనవంతుడు కావాలని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఒకే రోజు ధనం పోతుందేమో కానీ ఒకే రోజు ధనం రావడం అనేది జరగదు. మనం చేసిన చిన్న చిన్న పొరపాట్ల వలన ఇలాంటి తప్పుడు నిర్ణయాలను తప్పుడు దారిలో వెతుక్కుంటూ ధనానికి సంపాదించుకోకూడదు. ఎప్పుడు కూడా నేను నీకు ఇస్తున్నటువంటి అంతిమ తీర్పుగా భావించు. ఈరోజు నీకు అదృష్టం ఉంటే తప్ప వినలేవు. ఎందుకు బాబు ఇలా చెప్తున్నావు అంటే అంతే. నీ కష్టానికి అంతిమ తీర్పు రాబోతుంది. అంతిమ చర్యలు సమీపించబోతున్నాయి. నువ్వు పడుతున్నటువంటి వేదనకు, బాధలకు, అలాగే నువ్వు ఎంత దుఃఖంలో ప్రతిరోజు కూడా ఎవరికి చెప్పుకోలేనంత బాధను నీ మనసులో ఎంత దుఃఖంతో భరిస్తున్నావో దాచిపెట్టుకొని ప్రతిరోజు కూడా బాధపడుతున్నావో ఆ బాధలకు, సమస్యలన్నిటికీ కూడా మొత్తానికి నీకు ఒక మంచి రైతు నీకు ఇవ్వబోతున్నాడు. నేను చెప్పినటువంటి సందేశం శ్రద్ధగా విను. అదృష్టం ఉంటేనే నీకు ఈ మాట వినగలుగుతావు. ఒకరి రాకతో నీ జీవితంతో గొప్ప మార్పు రాబోతుంది. వారి ద్వారా నీకు జీవితంలో ఇప్పటి వరకు నువ్వు కోల్పోయిన ప్రతిదీ కూడా నీకు తిరిగి వారిగా పొందేలాగా చేస్తాను. నీ కష్టాలన్నీ కూడా రూపు మార్పబోతున్నాయి. ఇంతకు ఎవరు బాబా వాళ్ళు? నా జీవితంలో జరిగేటువంటి మార్పు ఏమిటి? నువ్వు ఇస్తున్నటువంటి తీర్పు ఏమిటి అని నువ్వు నన్ను అడగవచ్చు. చూడమ్మా, ఇప్పటి వరకు నీ జీవితంలో ఏది కూడా పొందడం లేదని, పొందినా కూడా అది శాశ్వతంగా నిలబడడం లేదని, మధ్యలోనే ఒక సమస్య తర్వాత మరొక సమస్య రావడం జరుగుతుంది, ఎదురవుతుంది. నువ్వు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతుందని ఎంతగానో నువ్వు చింతిస్తూ ఉన్నావు కదా. అలాగే నేను అర్థం చేసుకునే వాళ్ళు లేక ప్రతి క్షణం కూడా కుమిలిపోతూ ఉంటున్నావు కూడా. నేను ఎవరైతే ఎక్కువగా బాధపడుతున్నారో, అలాగే నేను ఎవరైతే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ మనోవేదనకు గురి చేస్తున్నారో, ఎవరైతే హింసకు గురి చేసే విధానంగా ప్రవర్తిస్తున్నారో వారందరికీ కూడా బాబా ఒక అంతిమ తీర్పునివ్వబోతున్నాడు. అలాగే ఇతడి రాకతో అన్నాను కదా, అతడు ఎవరో కాదు, బాబా స్వయంగా నేనే. నా రాకతో నీ జీవితంలో గొప్ప మార్పులు జరగబోతున్నాయి. అదేమిటి బాబా, కొత్తగా నీవు మరలా చెప్తున్నావు? నా జీవితంలో మార్పు తీసుకురావడం ఏంటి? అలాగే నువ్వు రావడం ఏంటి అంటే, ఇన్ని రోజులు నన్ను నా పక్కన లేవా అని నన్ను సందేశించవచ్చు. చూడమ్మా, నేను నీ పక్కన ఉన్నానంటే ఖచ్చితంగా ఉంటాను. లేదు, నా పక్కన లేడు అనుకుంటే ఎప్పటికీ కూడా నేను కనిపించను. ఈ బాబా చెప్పినటువంటి సందేశాలన్నిటిని నువ్వు శ్రద్ధగా వింటున్నావు. అప్పుడు నీకు బాగా అర్థమవుతుంది నేను నీ పక్కన ఉన్నానా లేదా అనేది. ఒక్కొక్కసారి ముఖ్యమైనటువంటి కొన్ని సందర్భాలలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమభావంతో చూసేటువంటి బాబాకి ఎన్నో పనులు, అలాగే ఎన్నో చోట్లకు తిరిగేటువంటి అవకాశాలు సప్త సముద్రాలు దాటైనా సరే
మిమ్మల్ని తప్పకుండా నేను వెతుక్కుంటూ వస్తాను. తప్పకుండా మిమ్మల్ని ఏ ఇబ్బంది నుండైనా కాపాడుతాడు. ఎన్ని సమస్యలున్నా కానీ మిమ్మల్ని గట్టెక్కిస్తాను. ఏ పాపాన్ని చేయని నీకు ఇన్ని శిక్షలు అనుభవించినందుకు ఆ భగవంతుడికి తప్పకుండా నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి. రక్షించేందుకు ఒక్క క్షణం చాలు, కానీ తప్పకుండా మీ దగ్గరికి అయితే నేను రాకుండానైతే ఉండను. అలాగే మీరు అనుభవిస్తున్నటువంటి బాధకు దానికి సంబంధించినటువంటి వారికి తప్పకుండా మీకు విడిచిపెట్టను. అలాగే వారికి ఏ విధమైనటువంటి శిక్షను, అలాగే వారికి ఏ విధంగా ఉండేవారు కూడా బాధను పొందాలని వారి జీవితంలో రాసిపెట్టి ఉంటే తప్పకుండా వారు ఆ జీవితాన్ని అనుభవిస్తారు. ఆ అద్భుతాన్ని, అలాగే వారు అనుభవించేటువంటి బాధను ప్రతిరోజు ప్రతి ఒక్కరికి కూడా నేను సమాధానం ఇస్తాను. చూడు, నా రాకతో నీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి. అలాగే నీ జీవితం కూడా కొత్త మలుపు తిరగబోతుంది. చూడమ్మా, ఇంకా నువ్వు ఇలా బాధపడుతూ కూర్చోవడం వలన ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఎప్పుడు కూడా నువ్వు ఇలా దిగులుగా కూర్చొని ఉంటే సమయం అనేది వృధా అవుతుంది తప్ప ఇంకేమీ జరగదు. ఎన్నో అద్భుతాలు జరగాలంటే నువ్వు ధైర్యంగా ముందడుగు వేయాలి. ఎవరు కూడా నీ బాధని నీ నుండి దూరం చేయలేరు కదా. నీకు నువ్వే ధైర్యం చెప్పుకొని, అనుక్షణం నీకు నువ్వే ఎవరు నీ చుట్టూ లేరనుకొని నీ ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని భగవంతుడు తోడుగా ఉన్నాడని ఇన్ని రోజులు ఏ విధంగా అయితే నా మీద ముందుకు నువ్వు ఎప్పుడు కూడా అడుగులు వేస్తున్నావో వాటన్నిటి నుండి నువ్వు ఖచ్చితంగా ఒక దారి చూపించేలాగా నేను చేస్తాను. అంతే విధానంగా నువ్వు ప్రతి క్షణం కూడా నీ కోసం నువ్వు ఆలోచించుకుంటూ ప్రతి రోజున కూడా నువ్వు ఆనందంగా గడుపు. ఎందుకంటే ఈరోజు నువ్వు ఎంతగా బాధపడినా కానీ తిరిగి మరలా ఈ రోజున అయితే నువ్వు పొందలేవు కదా. కాబట్టి ఎంత బాధపడ్డావు అనే దానికంటే కూడా ఇవి ఎంతగా సంతోషంగా ఉన్నావు అనే దానిని ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వు. ఎవరో ఏదో అన్నారని బాధ పెడుతున్నారని అలా కుమిలిపోతూ ప్రతి క్షణం నలిగిపోతూ బాధపడుతూ ఉండవద్దు. నిన్ను అలా చూస్తూ ఉండడం వలన ఈ బాబా హృదయం తరుక్కుపోతుంది. నిన్ను కావాలని కష్టాలకు గురి చేసే విధానంగా ఏ భగవంతుడు అయితే చేయడు కదా. అలాగా నువ్వు బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోడు. తప్పకుండా ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో, ఎవరికైతే నువ్వు సంబంధించినటువంటి గుణపాఠాన్ని అయితే బాబా తప్పకుండా చూపించే తీరుతాడు. నువ్వు భగవంతుడు ఇన్ని కష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి బాబా, ఈ కష్టాలని అనుభవించలేకపోతున్నాను, నేను ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు కదా. అలాగే నా బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా నీకు తెలియమీ కావు కదా. చూస్తూ ఉండు, నిన్ను నేను ఏ విధంగా ఉద్ధరించబోతున్నాను. అలాగే నేను ఉద్ధరించే విధానాలు కూడా తప్పకుండా ఆశ్చర్యపోతావు. ఆ సమయం కూడా ఎంత దూరంలో లేదు. నీ విశ్వాసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ క్షణం కూడా విడిచిపెట్టవద్దు. ఎంత మంచిగా ఉన్నా సరే ఎవరో ఒక్కరికైతే చెడ్డవాడిగా మిగిలిపోతున్నావు. ఇతరులకు నచ్చాలని, ఇతరుల కోసం బ్రతకాలని అవసరం లేదు. నీకు నచ్చినట్లు బ్రతకడం నీకు చాలా మంచిది, చాలా ఉత్తమమైనది కూడా. ఎన్ని రోజులు అలా నటిస్తూ ఉంటావో చెప్పు. స్వతంత్రంగా బతకాలని, నీకు సంతోషంగా ఉండాలని, నీకంటూ చిన్న చిన్న ఆనందాలను అనుభవించాలని ఉండదా చెప్పు. నీ జీవితం పట్ల నీకు ఎన్నో రకాల కలలు కని ఉంటావు కదా. వాటన్నిటిని కూడా నెరవేర్చుకోవాలని ఎన్నో రోజుల నుండి కష్టపడ్డావు కూడా. అందుకు తగినటువంటి శ్రమను కూడా చేశావు. ఇప్పుడు సంతోషంగా బ్రతకాల్సినటువంటి సమయంలో నీకంటూ నువ్వు మంచి జీవితాన్ని పొందలేదని నీకు నువ్వే అనుకుంటే ఎలా చెప్పు. మంచి జీవితాన్ని ఎలా ప్రసాదించరు? నీ చేతిలో ఉంటుంది. కాబట్టి ఎవరో నీ జీవితంలో నువ్వు చెడ్డవాడిగా మిగిలిపోతున్నావు. కాబట్టి ఇతరులు ఎవరికో నువ్వు నచ్చాలని ఎట్టి ప్రయత్నం కూడా చేయవద్దు. నీకు ఏ విధంగా అయితే నచ్చుతుందో నీ జీవితాన్ని అంతే విధానంగా ఆనందంగా, ధర్మబద్ధంగా, న్యాయపరంగా బతికితే చాలు. ఇక నువ్వు ఏ విధంగా ఉన్నా సరే నీకు నచ్చినట్టుగా చక్కగా నీ జీవితాన్ని ఆనందంగా గడపడం చాలా ఉత్తమమైనది. నా బిడ్డలు తప్పు చేయడం సహజమని నేను అనుకుంటాను, కానీ నీకు తప్పు మీద తప్పు చేస్తుండడం వల్ల కాలం అనేది మాత్రం ఎప్పుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టదు. కాబట్టి మీకు ధర్మపరంగా, న్యాయపరంగా ఎలాంటి తప్పులు లేకుండా మీ పనిని మీరు మీ జీవితంలో ఏవైతే పొందాలని ఆశగా ఎదురు చూస్తుంటారో ఆ కళలన్నీ కూడా సాకారం చేసుకోండి. సంతోషంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. సమస్యలు, కష్టాలు ప్రతిరోజు కూడా వచ్చి అలాగే మిమ్మల్ని అనుక్షణం పలకరిస్తూ ఉంటాయి. కానీ వాటికి ప్రతిరోజు నువ్వు దూరంగా
పారిపోవటం కాదు, వాటిని మీ నుండి పారిపోయే విధానంగా చేయండి. ఒక తల్లిగాను తండ్రిగాను నీలో తప్పు ఉంటే అందుకోసం మన బిడ్డను పట్టుకొని నడిపించే జాగ్రత్తగా అన్ని విధాలుగా నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళలేను. బహుశా నువ్వు అనుకుంటూ ఉంటావేమో, బాబా నా దగ్గర లేడని అనిపించిన ప్రతి క్షణం నీ పక్క నేనుంటాను, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. చూడు, అందరూ కూడా నా బిడ్డలే కదా, ఇక నువ్వు చింతించవలసిన అవసరం లేదు. నువ్వు భగవంతుని ఎంతగా నమ్మావో నిన్ను కూడా భగవంతుడు అంతే విధంగా దగ్గర చేసుకొని అదే హక్కున చేర్చుకొని కన్నీటినన్నింటినీ కూడా తుడిచేందుకు సదా సిద్ధంగానే ఉంటాడు. ఆయన రాకతో నీ జీవితం ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలను, ఎన్నో మార్పులు, ఊహించినటువంటి సంఘటనలు జరుగుతాయి. అయితే భగవంతుడు సాక్షాత్తు నీ ముందు నిలిచి నీ భగవంతుడని చెప్పుకోలేడు కాబట్టి ఏదో ఒక రూపంలో నీకు తారసపడి నీకున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా, వాళ్ళు బాధపడుతున్నటువంటి కన్నీళ్లు తూడ్చి తప్పకుండా వెళ్ళిపోతాడు. అలాగే అనుక్షణం నిన్ను కాపాడుతాడు, పరిశీలిస్తూ జాగ్రత్తగా సంరక్షిస్తుంటూ. ఇకనైనా సాయి మాటలు విన్న తర్వాత బాధపడవద్దు. నిష్కారణంగా నిన్ను ఎవరైనా బాధ పెట్టినా లేదా ఎవరైనా నిందలు మోపినా వాటన్నిటిని కూడా పట్టించుకోవద్దు. నీలో ఉన్నటువంటి మంచితనం తప్పకుండా అందరికీ తెలిసేలాగా బయటపడుతుంది. నిందించిన వారు, నేను బాధ పెట్టిన వారు తప్పకుండా పశ్చాత్తాపడతారు. ఇకనైనా సంతోషంగా ఉంటారని నాకు మాట ఇవ్వు. నా మాట ఎప్పుడు కూడా నన్ను ఒంటరిగా బాధపడేలాగా జరిగినటువంటి చేదు జ్ఞాపకం గతాన్ని గురించి పదే పదే గుర్తు చేసుకుంటూ వాటి ఆలోచనతో బ్రతకవద్దు. గతాన్ని కూడా మనం ఎప్పుడు గుర్తు చేసుకోవద్దు. ఒంటరిగా కూర్చోవడం అనేసి నేను నీకు తోడుంటాను. నీ మనసా వాచ కర్మన నీకు మనస్ఫూర్తిగా నా మందిరంలో వచ్చి ప్రశాంతంగా కాసేపు కూర్చొని నీ మనసుకు వచ్చేటువంటి కొత్త కొత్త ఆలోచనలు కాస్తైనా సరే జీవితంలో ముందుకెళ్ళు. ఏ విధంగా అయితే నీకు జరుగుతుందో ఉపయోగించుకోవాలో కాస్త ఆలోచన చేస్తూ ఉంటే ఎలాగో జీవితంలో ఇప్పటి వరకు అన్ని చేదు జ్ఞాపకాలను చవి చూసావు. అలాగే నిన్నందరూ మోసం చేసిన వారు అవ్వచ్చు, లేదా కించపరిచిన వారు అవ్వచ్చు, లేదంటే కనీసం మనిషిగా విలువ ఇవ్వని వారు కావచ్చు. మనందరికీ కూడా బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ఇవన్నీ నీ జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నటువంటి రోజులు, క్షణాలు ఇప్పటికీ కూడా నేను గుర్తు చేసుకొని మనసుని ఎంతగానో నువ్వు బాధిస్తున్నావో అర్థం చేసుకోగలను. వాటి గురించి నువ్వు ఇలా ఆలోచించటం వలన అవి నిన్ను ఇంకా ముళ్ళలా గుచ్చుతాయి తప్ప ఎప్పుడు నీ మనసుకి ప్రశాంతంగా అయితే ఉంచవు. కాబట్టి జరిగిపోయిన వాటి గురించి ఆలోచించవద్దని అంటున్నాను. ఏవైనా అవమానాలు ఎదుర్కొన్నావో, ఏవైతే నలుగురిలో కనీసం గౌరవం కూడా పొందకుండా ఇలా ఒంటరిగా మిగిలిపోయావో అవన్నీ కూడా దక్కాలి అంటే తిరిగి మరలా నువ్వు మునుపటిలా ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా గడిపేటువంటి క్షణాలు ఉన్నాయి చూడు, వాటన్ని మాత్రమే గుర్తు చేసుకో. మరలా తిరిగి అలాంటి రోజుల కోసం ప్రయత్నం మొదలుపెట్టు. నీ ప్రయత్నంలో నేను కూడా భాగంగా ఉంటాను. అది ప్రయత్నం కూడా వ్యర్థం కాకుండా ఇలా చాలా చక్కగా నువ్వు అనుకున్నటువంటి ఆశయం వైపును నడిచే విధంగా, నీకు అడుగులు పడే విధంగా జాగ్రత్తగా నేను చూసుకుంటాను. కాబట్టి నిన్ను మోసం చేసిన వారి గురించి అస్సలు నువ్వు ఆలోచించవద్దు. నీ వెంట రాని వాటి కోసం ప్రతిరోజు కూడా ఎంతో ఇలా ఆలోచిస్తూ గడుపుతున్నావు. కానీ నీ వెంట వచ్చేటువంటి మనసుని ఎప్పుడు కూడా అసలు పట్టించుకోవడం నువ్వు మానేశావు. ఒకటి చెప్తాను, జాగ్రత్తగా గుర్తు చేసుకో. అసలు ఏ కారణం లేకుండా ఈ లోకంలో కానీ ప్రతి మానవుడి యొక్క జీవితంలో ఏది జరగదని గుర్తుపెట్టుకో. ప్రతి దానికి ఒక కారణం అనేది తప్పకుండా ఉంటుంది. మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి బాధలకు కానీ, సమస్యలకు కానీ వాటన్నిటికీ కూడా పూర్వజన్మ కర్మని కారణం అవుతుంది. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకుముందు చేస్తున్నటువంటి కర్మఫలాలు మాత్రమే కారణం. చెడు కర్మకు ఫలితం పాపం, పాపానికి దుఃఖం, మంచి కర్మకు ఫలితం పుణ్యం, పుణ్యానికి సుఖం తప్పక అనుభవించి తీరాల్సిందే. వాటిని అనుభవించడానికి ప్రతి జీవి కూడా జన్మను తీసుకుంటుంది. నీకు ఒక్కసారిగా నీ కష్టం నీ మీద పడ్డదంటే తప్పకుండా నీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. అయ్యో చాలా తప్పు చేశాను, గతంలో అలా చేసి ఉండాల్సింది కాదు, ఒకవేళ ఇలా చేసి ఉంటే ఈరోజు నా జీవితం ఎంత బాగుండేదో అని అనుకుంటూ ఉంటా. అది సర్వసాధారణం అనుకోవడమే కదా. ఏమైనా కానీ అనుకోవచ్చు, కానీ జరిగేదానిని ఆపడం అంటూ మాత్రం మన తరం అవుతుందా? మన ప్రణాళికలు మనం వేసుకుంటూ ఉంటాం. మన ప్రణాళికలు మనం వేసుకుంటూ ఉంటున్నామని అనుకుంటూ ఉంటాం. కానీ వాటన్నిటిని కూడా మన ద్వారా చేయించేది ఆ పైవాడు. జరిగిన దానిని ఇక
చింతించి వద్దు. జరగాల్సిన దాని గురించి ఆలోచించవద్దు. కేవలం ఇప్పుడు జరుగుతున్న క్షణానికి తల వంచక తప్పదు. ఈ జీవితం బాబా ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు నాకు ధైర్యం చెప్పేవాడు కానీ, లేదంటే నేను ఎదుగుతూ ఉంటే కనీసం నన్ను చూసి ప్రశంసించేవారు కానీ, లేదంటే నాకంటూ కాస్త ధైర్యాన్ని ఇచ్చేవారు ఎవరు కూడా నాకు లేనే లేరు. ఎప్పుడు ఇలా ఒంటరిగా విగత జీవిగా మారి నాకు నేనుగా ఆలోచించుకుంటూ నమ్మిన వారందరూ కూడా మోసం చేసి అసలు జీవితంలో ఎవరిని నమ్మాలో కూడా అసలు అర్థం కాక ఇలా ఒంటరిగా మిగిలిపోయినటువంటి నాకు నువ్వు ఇచ్చేటువంటి ధైర్యం నిజంగా నాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే నేను నమ్మినటువంటి నా భగవంతుడు నన్ను అన్యాయం చేయడని నాకు బాగా తెలుసు. నిజంగా ఈరోజు నువ్వు నిరూపించావు బాబా. నేను కన్నీళ్ళు పెట్టగానే నువ్వు ఇలా కరిగిపోతున్నావంటే నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు రుజువు చేశావు కూడా. నీకోసం ఏం చేశారని బాబా భక్తితో నేను పూజలు చేయలేదు కానీ నా చెయ్యి మాత్రం ఎప్పుడు విడిచిపెట్టలేదు. నిన్నే నమ్మాను. ఈ ఒక్క మాట కోసం నా కోసం ప్రతిరోజు కూడా నన్ను గమనిస్తూ నా జీవితాన్ని జాగ్రత్తగా అమలుపరిచేలాగా నాకు సహాయం చేస్తూ వచ్చావు. నిజంగా ఏమిచ్చి నీకు రుణం తీసుకోగలను చెప్పు. నువ్వు నాకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం నమ్మకం, ప్రేమ ఈ రెండు ఇస్తే చాలు. భగవంతుడు ఇచ్చిన దానితో ఎవరైతే సంతృప్తి చెందుతారో, పడడం నేర్చుకుంటారో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటాడు. అది తెలియని వ్యక్తి ఎప్పుడు కూడా దుఃఖానికి గురి అవుతూ ఉంటాడు. ముందైతే నీ నుండి వెళ్ళిపోయిన వారు కావచ్చు, నిన్ను బాధ పెట్టిన వారు కావచ్చు, వారందరినీ కూడా ముందు నువ్వు అర్థం చేసుకోవడం మానేసే. అది తెలివైన పని కాదు. ముందు నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకో. నిజమైనటువంటి జ్ఞానం ఇతరులకు అదుపులో ఉంచుకోవడం బలం కానీ, నిన్ను నువ్వు నియంత్రించుకోవడం నిజమైనటువంటి శక్తి అవుతుంది. ఎవరైతే నేను అవమానించారో, ఏ వేలైతే నిన్ను వేలెత్తి చూపించారో, గెలిచేశాయో ఆ వేలు ముడుచుకునేలాగా ఈ యొక్క ప్రయత్నం గొప్పగా ఉండాలి. నువ్వు ఎంచుకున్నటువంటి మార్గం చాలా చాలా గొప్పగా ఉండాలని చెప్తున్నా. ఆ ప్రయత్నంలో నువ్వు విజయం సాధించావా, అపజయం పాలయ్యావా, అవన్నీ కూడా నీకు అనవసరం. నీకు తగినటువంటి ప్రయత్నం నువ్వు మొదలు పెట్టాలి. భగవంతుడు నిన్ను ఏ విధంగా అనుగ్రహిస్తాడో రాబోయే రోజులను నువ్వే చూస్తావు కదా. ఎవరైతే సంతృప్తి పడడం నేర్చుకుంటారో ఆ వ్యక్తి కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాడు. ఎప్పుడు దుఃఖానికి గురవుతూ ఉంటారు. ముందు నీ నుండి వెళ్ళిపోయిన వారు కావచ్చు, నీ నుండి బాధ పెట్టిన వారు కావచ్చు, వారందరినీ కూడా నువ్వు అర్థం చేసుకోవడం మానే. అది తెలివైన పని కాదు. ముందు నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకొని నిజమైనటువంటి జ్ఞానం ఇతరులకు అదుపులో ఉంచుకోవడం కానీ, నిన్ను నువ్వు నియంత్రించుకోవడం నిజమైనటువంటి శక్తి అవుతుంది. ఎవరైతే నిన్ను అవమానించారో, ఏ వేళ్ళైతే నేను ఏలెత్తి చూపించాయో, గెలిచేశాయో వేలు ముచ్చుకునేలా ఈ యొక్క ప్రయత్నం గొప్పగా ఉండాలి. నువ్వు ఎంచుకున్నటువంటి మార్గం చాలా గొప్పగా ఉండాలని చెప్తున్నాను. ఆ ప్రయత్నంలో విజయం సాధించావా, అపజయం పాలయ్యావా, ఇవన్నీ కూడా నీకు అనవసరం. నీకు తగినటువంటి ప్రయత్నం నువ్వు మొదలు పెట్టాలి. భగవంతుడు నిన్ను ఏ విధంగా అనుగ్రహించవు రాబోయే రోజులలో నువ్వే చూస్తావు కదా. గతం నీకు ఎంత చేదు జ్ఞాపకాలను మిగించిందో, నీ కష్టాల సమస్యలను, అలాగే నిన్ను ఈ విధంగా బాధించిందో, ఇప్పుడు జరగబోతున్నటువంటి జీవితం అంతా కూడా ఆనందదాయకంగా, అలాగే భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో నీకు అంతా మంచి జరగబోతుంది. తప్పకుండా నువ్వు మంచి జీవితాన్ని అనుభవిస్తావని, నీతోటే ఉంటాను. జాగ్రత్తగా ఒంటరితనాన్ని నేను అనుభవించకుండా నేను ఎప్పటికీ కూడా నేను జాగ్రత్తగా చూసుకుంటాను. తప్పకుండా నీ కోరికలు నెరవేరుతుంది. జీవితంలో నీ ఆశయాలన్నీ కూడా నెరవేరుతాయి. గొప్ప విజయం సాధించి అలాగే నీ కుటుంబంతో పాటు ఆనందంగా జీవిస్తావు, కొనసాగిస్తావు. ఎప్పుడు కూడా అవమానించిన వారిని, నిన్ను బాధించిన వారందరూ కూడా వారు చేసినటువంటి తప్పును తప్పక తీసుకుంటారు. వారు నీ వద్దకు వచ్చి గొప్పగా ప్రశంసిస్తారు. ఇదంతా జరగాలంటే ఇప్పటివరకు నేను చెప్పిన మాటలన్నీ కూడా జాగ్రత్తగా నువ్వు ప్రతి ఒక్కటి కూడా అమలు పరిచే విధానంగా ఉండాలి. సంతోషంగా ఎప్పుడు కూడా ఉంటావని నీకు నేను మరలా మాటిచ్చి చెప్తున్నాను. నువ్వు చేస్తున్నటువంటి పనిలోనే అధిక మొత్తంలో నీకు ధనం అనేది తప్పకుండా అందించబోతున్నాను. అది ఎలా అంటే, అది ఎవరి ద్వారానైనా కావచ్చు, ఏ పని ద్వారానైనా కావచ్చు. నువ్వు అనుభవిస్తున్నటువంటి సంతోషాలు తప్పకుండా ఇకపై ఇంకా రెట్టింపు అవుతాయని నీకు మరలా నేను గుర్తు చేసి ఇక నేను సెలవు తీసుకుంటున్నాను. సో విన్నారు కదండి బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశం. మీ అందరికీ కూడా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోస్కి లైక్ చేసి మరి కొంతమంది సాయిబాబా భక్తులకి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వాలని కోరుకుంటున్నాను.
ఇక ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా బాబా గారికి చెప్పుకోండి, కంపల్సరిగా మీ కోరిక అయితే నెరవేరుతుంది. ఇక మనస్ఫూర్తికి ఒక లైక్ అయితే ఇవ్వండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి. ఓం సాయిరామ్.